ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి జిల్లాకు ఒకటి వస్తూ ఉంది. ఈ టీచింగ్ హాస్పిటల్స్ అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక టీచింగ్ హాస్పిటల్ రూపాన ఈ మెడికల్ కాలేజీలతో పాటు అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ మెడికల్ కాలేజీలో పనిచేస్తూ ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, డాక్టర్సు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ అక్కడ డాక్టర్లుగా ఉంటారు. డిఫరెంట్ ఫ్యాకల్టీస్తో ఒక సూపర్ స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్ ప్రతి పేదవాడికి జిల్లాలో అందుబాటులో ఉంటుంది. ఇది అక్కడ ఉండడం వల్ల ఆ జిల్లాలో మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు కూడా పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఒక గొప్ప విప్లవం ఇది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలి అని అంటే, ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ సిస్టంలో నుంచి తీసేయాలి అని అంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎంత అవసరమో చెప్పే ఒక గొప్ప అంశం ఇది. మరోవైపున దీంట్లో వచ్చే సీట్లు, ఆ సీట్ల ద్వారా మన పిల్లలకు చాలామందికి ఉచితంగా చదువులు, మెడిసిన్ చదువులు చదువుతారు. మిగిలిన వాళ్ళకు కూడా ప్రైవేట్తో పోలిస్తే తక్కువ రేటుకి సీట్లు అందుబాటులోకి వస్తాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో. అది రెండవ అడ్వాంటేజ్. ఇన్నిన్ని సీట్లు జిల్లాలలో అందుబాటులోకి రావడంతో, రాష్ట్రంలో ఇన్నిన్ని సీట్లు అందుబాటులోకి రావడంతో డాక్టర్లు ప్రతి జిల్లాలోనూ అవైలబుల్గా ఉంటారు. ఒక గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాముల కోసం అని చెప్పి ఏకంగా మెడికల్ కాలేజీలను 5,000 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి చెయ్యలేమని చెప్పి మూసేస్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 8,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొదలుపెట్టి మన హయాంలోనే 5 కాలేజీలను మనం జాతికి అంకితం చేసినాం, స్టార్ట్ చేసినాం. మరో 2 కాలేజీలు పులివెందుల, పాడేరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకమునిపే వాటిలో కూడా కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి. అంటే దాదాపుగా 17 కాలేజీలలో 7 కాలేజీలు మోరల్లెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేజెస్గా తయారైనాయి. ఇంకొక 5,000 కోట్లు ఏముందండి 5 సంవత్సరాలలో? సంవత్సరానికి 1000 కోట్లు చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా? అసలు నిజంగా 5,000 కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటా ఉండే ఈ పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తూ ఉండేది ఏంది?